నాకు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏమి ఉండవు కానీ ఒక ఇష్యూ ఒక క్లయింట్ వచ్చారు. హీఈస్ అరౌండ్ 30 years ఏజ్. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే నో అన్నారు. దాని తర్వాత సింగిల్గా మా దగ్గరికి వచ్చాడు. సైకాట్రిస్ట్ అప్రూవల్ వచ్చింది, ఎండోక్రైనాలజిస్ట్ అప్రూవల్ వచ్చింది, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే సర్జరీకి రెడీ అనమాట. సర్జరీ కూడా చేయించేసుకున్నారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ అయిపోయింది, 7 days మా దగ్గర ఉండాలి. పేరెంట్స్ వచ్చి మీరు ఎందుకు చేశారు సర్జరీ, మాతో గొడవ అనమాట. మీరు ఎందుకు అడుగుతారు ఎవరైనా, ఇట్స్ న్యాచురల్. మీరు ఎందుకు చేశారు సర్జరీ, అసలు మాకు ఇష్టం లేదు, మీరు ఎందుకు చేశారు సర్జరీ, ఇదే క్వశ్చన్. ఓకే అండి, మాకు ఇష్టం లేదా, రండి అని చెప్పి వాళ్ళ సర్జరీ అయ్యి హీ వాజ్ స్టిల్ ఆన్ బెడ్ కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాడు అలానే మాట్లాడతాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ మీరు మాకు చెప్పకుండా మీరు అలా ఎలా చేస్తారు, ఫస్ట్ పాయింట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి లీగల్ ఏజ్ చెప్పుకున్నాం ఇందాకలే, 18 years అండ్ అబౌవ్ లీగల్ టు టేక్ అ డెసిషన్ వితౌట్ ఎనీ గార్డియన్ అనమాట. వాళ్ళొక్కరే కన్సెంట్ ఇస్తే చాలు. అంటే మెంటలీ రిటార్డెడ్ అయితే తప్ప మనకి గార్డియన్ వాళ్ళు కావాలి కానీ, లేదంటే వాళ్ళ ఓన్ డెసిషన్. అదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయికి ఒకటే ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే హీ హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్. ఆల్రెడీ హ్యాండ్ మీద మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసుకున్న కట్స్ అవి ఉన్నాయి. ఓకే. సో వాళ్ళ పేరెంట్స్కి కూర్చోబెట్టి, చూసారా మీ అబ్బాయి హ్యాండ్ చూసారా, ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నాడు అంటే, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి చనిపోవడం ఇష్టం రాదర్ దాన్ కన్వర్టింగ్ అనమాట. ఇలా ట్రాన్స్జెండర్గా మార్చే కన్నా వాడు చనిపోతేనే బెటర్. మరి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేశారు? హీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ అండి ఆ బాబు. నాకు చాలా బాధ అనిపించింది.